హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టార్టింగ్ సినిమాటిక్ క్లిప్స్ అందరూ చూశారు కాబట్టి అందరికీ అర్థమైపోయింటుంది. ఈ వీడియోలో మనం సింపుల్గా ఈజీగా ఒక ఆర్సీ ఎయిర్ బోట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను అందరికీ డీటెయిల్గా చూపించా. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి, వీడియోస్ని చూస్తున్నారు బట్ ఎవ్వరు వీడియోస్కి లైక్ చేయట్లేదు అనమాట. ప్లీజ్ ఆ లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియోకి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకొకటి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, మన ఛానల్లో ఉన్న ఒక 3 to 4 వీడియోస్ చూడండి. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో సెట్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, చాలామందికి ఇటువంటి ఆర్సీ బోట్స్ని తయారు చేయాలనే ఒక చిన్న కోరిక ఉంటుంది. బట్ వాళ్ళకి ఈజీ వేలో ఇటువంటి ఆర్సీ ఎయిర్ బోట్ని ఎలా తయారు చేయాలో తెలియదు అనమాట. ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఒక ఆర్సీ ఎయిర్ బోట్ని ఎలా తయారు చేయాలో డీటెయిల్గా చూపించా. గుర్తుపెట్టుకోండి, ఇది ఎయిర్ బోటు, మోటార్ బోట్ అయితే కాదు. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ ఆర్సీ బోట్ని తయారు చేయడానికి ఒక థర్మాకోల్ షీట్ని తీసుకొని మీకు నచ్చిన మెజర్మెంట్స్లో కొన్ని పీసెస్ని కట్ చేసేసుకోండి. ఆ విధంగా నేను ఇక్కడ 4 షీట్స్ని అయితే కట్ చేసుకున్నా. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్న థర్మాకోల్ వచ్చేసి అంత థిక్నెస్ కాదన్నమాట. మీరు యూజ్ చేస్తున్న థర్మాకోల్ థిక్నెస్ బట్టి పీసెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పీసెస్ని నేను ఫెవికాల్ని యూజ్ చేసి స్టిక్ చేసుకుంటున్నా. ఎక్కడా గ్యాప్ లేకుండా ఫెవికాల్ని అప్లై చేసి ఇప్పుడు ఆ ఫెవికాల్ని 4 సైడ్స్ ఎక్కడా గ్యాప్ లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్గా స్టిక్ అవుద్ది. బోట్ డిజైన్లో కనిపించాలి కాబట్టి ఫ్రంట్కి కొంత కటింగ్ అయితే చేసుకుంటున్నా బోట్ డిజైన్లో వచ్చేలా. ఆ కట్ చేసుకున్న పీసెస్ని క్లీన్ చేయడానికే నాకు లిటరలీ దోలు తీరిపోయింది అనమాట. ఇప్పుడు చూడొచ్చు, ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఇది మనకి ఎగ్జాక్ట్ ఒక బోట్ షేప్లోకి అయితే అవుట్పుట్ వచ్చింది. కరెక్ట్గా ఆ థర్మాకోల్ సైజులో నేను ఇంకొక పీవీసీ షీట్ని అయితే కట్ చేసుకున్నా. ఇది ఎందుకంటే మనం దానిపై ఈ విధంగా ప్లేస్ చేయడానికి. ఇప్పుడు ఆ షీట్కి 4 సైడ్స్ నేను చిన్న చిన్న పీసెస్ని అయితే స్టిక్ చేసుకుంటున్నా. ఇవి ఎందుకంటే మనం ఆ థర్మాకోల్లో ఈ షీట్ని కూర్చోబెడతాం కదా, అదే ఆ థర్మాకోల్పై సెట్ చేసినప్పుడు స్టేబుల్గా ఉండాలి కాబట్టి ఈ చిన్న చిన్న పీసెస్ని స్టిక్ చేసుకుంటున్నా. ఆ థర్మాకోల్పై ఈ షీట్ని ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసి లోనికి పుష్ చేసేస్తే ఆ షీట్ మనకి ఎగ్జాక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. కరెక్ట్గా సెట్ అయిపోతే ఇంకోసారి దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ పుష్ చేయండి, కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఈ ఆర్సీ ఎయిర్ బోట్లో నేను ఈ మినీ BLDC మోటార్స్ని యూజ్ చేస్తున్నా. వీటిని మినీ డ్రోన్ మోటార్స్ కూడా అంటారు. అలానే ఆ మోటార్ కోసం ఒక 2 ప్రాపలర్స్ని, అలానే ఇంకొక ఆర్సీ రిసీవర్ని, అలానే ఒక ఆర్సీ ట్రాన్స్మిటర్ని కూడా నేను దీనిలో యూజ్ చేస్తున్నా. పవర్ కోసం ఒక 18650 బ్యాటరీ సెల్ని, అలానే ఒక 18650 బ్యాటరీ హోల్డర్ని యూజ్ చేస్తున్నా. నేను ఆ మోటార్స్ కోసం ఈ విధంగా ఒక 2 పీసెస్ని కట్ చేసుకున్నా. వాటిపై నేను ఆ మోటార్కి తగ్గట్టు ఒక హోల్ని కూడా వేసా. చూడొచ్చు, మనకు ఆ హోల్లో ఆ మోటార్ వచ్చేసి సింపుల్గా సెట్ అయిపోతుంది. హోల్లో మోటార్ని కరెక్ట్గా సెట్ చేసి సూపర్ గ్లూతో స్టిక్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ 2 పీసెస్ని తీసుకొని మనకు ఆ మెయిన్ బోట్ బేస్ ఉంది కదా, దానికి రైట్ సైడ్ నేను ఒక పీస్ని అయితే అక్కడ స్టిక్ చేసుకుంటున్నా సూపర్ గ్లూ యూజ్ చేసి. అలానే ఇంకొక సైడ్ ఆ మిగిలిన పీస్ని సేమ్ అదే విధంగా సెట్ చేసుకొని స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ ప్రాపలర్స్ని తీసుకోండి. వీటిని మనం రివర్స్లో రొటేట్ చేసి మోటార్కి అయితే ప్లేస్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి గాలి బ్యాక్ సైడ్ ఎక్కువగా కొట్టి మనకి బోట్ అనేది ముందుకి మూమెంట్ అవుద్ది అనమాట. ఆ విధంగా 2 ప్రాపలర్స్ని ఆ మోటార్స్కి ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ ఆ మిగిలిన కాంపోనెంట్స్ని నేను అక్కడ డబల్ సైడ్ టేప్ యూజ్ చేసి అక్కడ స్టిక్ చేసుకుంటున్నా. మీ ప్లాన్ అకార్డింగ్ ఆ కాంపోనెంట్స్ని మీరు ఎక్కడెక్కడ స్టిక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్లో వాటిని అక్కడ స్టిక్ చేసేసుకోండి. ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం. ఒక సైడ్ మోటార్ని రైట్ అండ్ లెఫ్ట్కి కనెక్ట్ చేసేయండి. ఇంకో సైడ్ మోటార్ని ఫ్రంట్ అండ్ బ్యాక్కి కనెక్ట్ చేసేయండి. బ్యాటరీ వైర్స్ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్కి కనెక్ట్ చేసేయండి.
మనం కనెక్ట్ చేసిన వైర్స్ ఏవి షార్ట్ అవ్వకుండా నేను ఇక్కడ వాటిని హీట్ సింక్స్తో కవర్ చేసేసుకుంటున్నా. అట్ లాస్ట్కి ఒక 18650 బ్యాటరీ సెల్ని తీసుకొని దాన్ని ఆ హోల్డర్లో ఇన్సర్ట్ చేసి మన మోటార్స్ వర్క్ అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. మన 2 మోటార్స్ వచ్చేసి సూపర్గా వర్క్ అవుతున్నాయి. దీన్ని ఫాస్ట్గా బయటికి పట్టుకెళ్ళి టెస్ట్ చేసేద్దాం. డీటెయిల్గా ఈ ఎయిర్పోర్ట్ని అందరికీ టెస్ట్ చేసి చూపించాను అనుకుంటున్నా. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, బ్రో నువ్వు బ్యాక్ సైడ్ ఈ 2 పీవీసీ పీసెస్ని ఎందుకు ప్లేస్ చేసావనేది. వీటి వల్ల మనకి బోట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుద్ది, ఇంకా మనకి బోట్ స్ట్రైట్గా వెళ్తుంది అనమాట. టర్నింగ్స్ దగ్గర కూడా ఇవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. స్పీడ్ కానీ స్ట్రైట్గా వెళ్ళడం కానీ టర్నింగ్స్ కోసం కానీ ఇవి ఉపయోగపడతాయని ఈ 2 పీసెస్ని అయితే నేను బ్యాక్ సైడ్ ప్లేస్ చేసా. మీరు కూడా తయారు చేస్తున్నట్లయితే ఈ రెండింటిని మర్చిపోకండి, వీటిని మీరు కూడా ప్లేస్ చేయండి. బోట్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంతే, ఇంకేం చెప్పడానికి కూడా లేదు. సింపుల్గా ఈ ఆర్సీ ఎయిర్ బోట్ని అయితే తయారు చేసేసాం. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 వీడియోల్లో మీరు ఏ వీడియో మిస్ అయినా ఇక్కడ నొక్కి చూసండి. ఇక్కడ వరకు చూసారు కాబట్టి మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో అయితే ఇదే, జాగ్రత్తగా చూడండి.